ఇరాక్లో ఉన్న ఇండియన్స్ వెనక్కి వచ్చేయండి అని చెప్పి ఇండియన్ ఎంబసీ వాళ్ళు పిలిపించారు. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆఫ్ ద రికార్డ్లో 12,000 మంది పైగా చనిపోయినట్టుగా చెప్తున్నారు అక్కడ. ఇక పతంగుల పండగ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరిగింది నిన్న. 3 రోజుల నుంచి జరుగుతూ ఉంది, ఇవాళ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి, చాలా బాగుంది అక్కడ. ఎంట్రీ ఫ్రీయే దానికి కదా, ఎంట్రీ ఫ్రీయే ఉంది. ఫలితాలను ఇస్తున్న ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ 29 మంది కీలక మావోయిస్టుల లొంగుబాటు. సో మావోయిస్టులకు హింసా మార్గం విడాలని చెప్పి సుక్మా ఎస్పీ కిరణ్ గారు చెప్తున్నారు. అయిపోయారులే, ఇంకా మావోయిస్టులు ఎక్కడున్నారు, దాదాపు ఒక 10 మంది 20 మంది మిగిలి ఉంటారు. భారత్లో అమెరికా రాయబారిగా సెర్గిన్ గోర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన రాయబారి. ఆయన నుంచి అక్రిడేషన్ పత్రాలు స్వీకరించిన రాష్ట్రపతి. ట్రంప్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు అంటాడు వీడు. ఇప్పుడు ఇండియన్ రాయబారిగా వచ్చిండు. అయితే మైమరపించిన మకర జ్యోతి తన్మయత్వంతో భక్తులు అయ్యప్ప స్వామి శరణఘోష. సాయంత్రం 6:30 నుంచి 6:45 మధ్య కనిపించిన జ్యోతి. ప్రతి సంవత్సరం మనకి సంక్రాంతి రోజు వస్తుంది కనుక యాక్చువల్గా ఇది నిన్న ముందే వచ్చింది ఏంటో, భోగి రోజే. సో ఎన్టీవీ జర్నలిస్టులను 3 అక్రమంగా అరెస్ట్ చేశారు. దాని గురించి మొన్న అర్ధరాత్రి నుంచి తీవ్ర యుద్ధం జరుగుతున్నట్టు కనిపిస్తోంది పరిస్థితులు. నిన్న దాని గురించి పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తమైనాయి. సో దాని గురించి చాలామంది ఖండించారు. హరీష్ రావు కేటీఆర్ ఖండించడం నార్మలే, కానీ దీని గురించి జగ్గారెడ్డి కూడా రియాక్ట్ అవ్వటం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రియాక్ట్ అవ్వడం కొంత హైలైట్. దాని గురించి కొంత మనం డీటెయిల్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది, మాట్లాడదాం. ఇక మహిళలను అవమానిస్తే క్షమించేది లేదని చెప్తున్నారు సజ్జనార్ గారు. నిన్న సజ్జనార్ గారు అక్కడ ప్రెస్ మీట్లో చాలా కఠినంగా కరువుగా మాట్లాడారు. అది కూడా ఒకసారి చూద్దాం మనం. ఇంకా మేము డెన్మార్క్లోనే ఉంటాము, అమెరికా బెదిరింపులు భయపడమని చెప్తుంది గ్రీన్లాండ్. చూడాలి మరి, గ్రీన్లాండ్ పైన కూడా యుద్ధానికి బయట ఉన్నాడు ట్రంప్ గాడు. భైరవులపై మారణకాండ అంట. అయ్యయ్యో, కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన. 600 కుక్కలను హతమార్చి పాతిపెట్టిన సర్పంచులు. జంతు ప్రేమికుల ఫిర్యాదుతో వెలికి తీసి పోస్ట్ మార్టం. 600 కుక్కల్ని చంపారా, మనుషులే నీళ్ళు. బీజేపీ మాకు సైద్ధాంతిక శత్రువు మాత్రమే, మాపై బీజేపీ రాజకీయంగా ఒత్తిడి పెంచుతుంది, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తుండదని చెప్తున్నారు విజయ్. హీరో విజయ్. తమిళనాడులో రాజకీయాలు బాగా ఇంట్రెస్టింగ్గా మారినాయి. ఇంకో 3-4 నెలల్లో అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. సో విజయ్ పార్టీ ఎవరితో కలిస్తే వాళ్ళకి అధికారం వచ్చేలాగా అక్కడ కనపడుతుంది. డిఎంకే అన్నా డిఎంకే ఎప్పటి నుంచి అక్కడ అధికారంలో ఉన్నాయి కదా. సో విజయ్ భారీగా ఓట్లు చీల్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా బీజేపీ కూడా ఎప్పటి నుంచో అక్కడ అధికారంలోకి రావాలి అని ఉవ్విళ్ళూరుతున్నారు. కాబట్టి వాళ్ళు కొంత దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడుతున్నారు బీజేపీ వాళ్ళు. సో ఇవి ఆదాబ్లో మనకు కనపడుతున్న ప్రధానమైన హెడ్లైన్స్.